शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अगजाननपद्मार्कं गजनानामहर्निशम् अनेकदन्तं पद्मार्कम् एकदन्तमुपास्महे। హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సువర్ణ సుందరి. ఏంటి ముందుగా శ్లోకం చదివాను అనుకుంటున్నారు కదా, ఎందుకంటే ఈ వీడియో మొత్తం వినాయకుడి పూజ గురించే కాబట్టి ముందుగా అయితే ఆయన శ్లోకాన్ని చదివాను. పైగా మనం ఏ పని స్టార్ట్ చేసినా ముందుగా గణపతికి అయితే పూజ చేయాలి కదా, అందుకే ముందుగా ఆయన శ్లోకంతోనే ఈ వీడియో స్టార్ట్ చేశాను. అయితే ఈ వీడియో వచ్చేసరికి మా ఏరియాలో ఉన్న గణేశుడిని నిమజ్జనం ఊరేగింపు ఎలా జరిగిందో మీకు చూపిస్తాను ఈ వీడియోలో. ఈ వీడియోని చివరిదాకా చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఎందుకంటే ఈ వీడియో చివరిలో చాలా బాగుంటుంది, చూడండి. అయితే మీ ఏరియాలో ఉన్న గణేశుడిని ఎన్నో రోజు నిమజ్జనం చేశారు, ఎక్కడ చేశారు, ఊరేగింపు ఎలా జరిగింది అనే విషయాలన్నీ నాకు కామెంట్లో అయితే తెలియజేయండి. అయితే మా ఏరియాలో ఉన్న గణేశుడిని 9వ రోజు నిమజ్జనం చేశారు. ఆ రోజు పొద్దున్న అందరం కలిసి చక్కగా పూజలో అయితే కూర్చున్నామన్నమాట. పూజ అయితే చక్కగా చేసుకుని తర్వాత అన్నదానం చేసి తర్వాత ఊరేగింపు అనేది స్టార్ట్ అయిందనమాట. అయితే ఇక్కడ మా ఏరియాలో ఉన్న లేడీస్ అందరం కలిసి ఒక యూనిటీగా అందరం కూర్చుని చక్కగా వినాయకుడికి అయితే పూజ అయితే చేశాము. పంతులు గారు కూడా చక్కగా అందరితో పూజ అయితే చేయించారు. అయితే మీ ఏరియాలో గణేశుడి లడ్డు వేలంపాట ఎలా జరిగిందో నాకు అది కూడా కామెంట్ చేయండి. ఇక్కడైతే మా ఏరియాలో లడ్డు వేలంపాట అనేది చాలా బాగా జరిగింది. మొత్తం గణేశుడికి 4-5 లడ్డూలు అయితే పెట్టారు. ఇక్కడ ప్రతి ఒక్కరు లడ్డు వేలంపాటలో పార్టిసిపేట్ చేసి పాడుకుని వాళ్ళ ఇంటికైతే తీసుకుని వెళ్ళారు లడ్డూని. అయితే ఇక్కడ గణేశుడికి కొంతమంది కూర్చుని పూజ అయితే చేస్తున్నారు. నేను నా ఫ్రెండ్స్ అందరం కలిసి ప్రసాదాలన్నీ చేసుకుని వెళ్ళి వినాయకుడికి సమర్పించాము. ఇదైతే వినాయకుడి మెడలో వేయడానికి సిద్ధం చేసిన నిమ్మకాయల దండ. ఇది 108 నిమ్మకాయలతో కలిపి చేశారనమాట గుర్చి. ఇది వినాయకుడి మెడలో అయితే ఊరేగింపులో వేశారు. చూడండి అందరూ ఎంత చక్కగా కూర్చుని యాక్టివ్గా పార్టిసిపేట్ అనేది చేస్తున్నారో. చూడండి పంతులు గారు ఎంత చక్కగా పూజ అయితే చేస్తున్నారో. ఇక్కడ మా గోత్రనామాలు కూడా చదివి చక్కగా పూజ అయితే చేశారు. ఇక్కడ చూడండి ఫైనల్గా పూజ అయితే అయిపోయిందనమాట. వినాయకుడికి చక్కగా హారతి అయితే ఇచ్చి చక్కగా పూజ అయితే చేశారు. చూడండి వినాయకుడి డెకరేషన్ కూడా ఎంత అందంగా ఉందో. చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ దాకా అందరూ చక్కగా పార్టిసిపేట్ అయితే చేశారు ఈ ఊరేగింపు రోజున. అలాగే లడ్డు వేలంపాట కూడా చాలా బాగా జరిగింది. చూడండి ఎవరికి ఎన్ని పనులున్నా దేవుడు పూజ అనేసరికి అందరూ చక్కగా పార్టిసిపేట్ అయితే చేస్తారు వాళ్ళ పనులని పక్కన పెట్టి, ఎందుకంటే దేవుడి పూజ కాబట్టి. చూడండి ఇక్కడైతే అన్నదానం అయితే జరిగిందని చెప్పాను కదా, ఆ అన్నదానానికి సంబంధించిన ఫుడ్ ఐటమ్స్ అన్నమాట. స్వీట్ దగ్గర నుంచి వెజ్ బిర్యానీ, అలాగే మిల్ మేకర్ కర్రీ, ఇంకా చాలా ఐటమ్స్ అయితే ఉన్నాయి. మా ఏరియాలో జరిగిన అన్నదానానికి కూడా చాలామంది అయితే భక్తులు వచ్చి భోజనం అయితే చేశారు. సో ఇక్కడ చూడండి మా లేడీస్ అందరూ ఎంత చక్కగా పూజ అయితే చేస్తున్నారో. వినాయక చవితి అంటే చాలామందికి ఇష్టం, ఎందుకంటే వినాయకుడిని చక్కగా 9 రోజులు 11 రోజులు అలా పూజ చేస్తాం కాబట్టి లాస్ట్లో ఊరేగింపు ఇవన్నీ చాలా సరదాగా అనిపిస్తుంది. అందుకే అందరికీ వినాయక చవితి పండగ అంటే చాలా ఇష్టపడతారు. సో ఇక్కడ చూడండి ఫైనల్గా ఊరేగింపు అయితే స్టార్ట్ అయిందనమాట. సో అందరూ గజమాల తేవడానికి అయితే వెళ్తున్నారు వినాయకుడి మెడలో వేయడానికి. ఇక్కడ చూడండి వినాయకుడికి పూజ చేసి కలశం అయితే తీసి వినాయకుడిని అయితే చక్కగా ట్రాక్టర్ మీద ఎక్కించడానికి రెడీ అవుతున్నారు అందరూ. వినాయకుడిని ఇలా తీసి ట్రాక్టర్ మీద ఎక్కించినప్పుడు ఊరేగింపు తీసుకెళ్తున్నప్పుడు మా అందరికీ చాలా బాధగా అనిపించింది, ఎందుకంటే 9 రోజులు చక్కగా పూజ అయితే చేశాం కదా, అందుకని చెప్పి 9 రోజులు చాలా చక్కగా దగ్గర నుండి వినాయకుడికి పూజ చేసి ప్రసాదాలు అయితే సమర్పించాం కదా, అలా ఉన్నట్టుండి ఇలా వినాయకుడిని ఊరేగింపు తీసుకెళ్ళి నిమజ్జనం చేస్తుంటే ఇంకా బాధగా అనిపించింది. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ దాకా వినాయక చవితి కోసం వెయిట్ చేయాలి మనం. మీలో ఎంతమందికి ఇలా అనిపించింది? వినాయకుడిని నిమజ్జనం తీసుకెళ్తుంటే మీలో ఎంతమందికి బాధగా అనిపించింది నాకు కామెంట్ చేయండి. నాకు నా ఫ్రెండ్స్ అందరికీ చాలా అంటే చాలా బాధగా అనిపించింది, బట్ తప్పదు కదా, అది మన ఆచారం. సో ఇక్కడ చూడండి
వినాయకుడి లడ్డు ప్రసాదాలు ఇవన్నీ 4, 5 అయితే పెట్టారు మా ఏరియాలో వినాయకుడికి లడ్డూలు. ఇవన్నీ వేలం పాట అయితే జరిగింది. కొంతమంది పాడుకుని చక్కగా వాళ్ళ ఇంటికైతే తీసుకుని వెళ్ళారు. సో ఇక్కడ చూడండి బ్యాండ్ మేళం, చిన్నపిల్లలు ఏంటి పెద్దవాళ్ళు ఏంటి అందరూ చక్కగా ఎంజాయ్ చేశారు. ఇక్కడ పిల్లలందరూ కలిసి గణపతి బప్ప మోరియా అని చెప్పి చాలా గట్టిగా అయితే అరిచి వినాయకుడికి అయితే పూజ చేశారు. చిన్నపిల్లలు కూడా చాలా చక్కగా పార్టిసిపేట్ చేశారు ఇక్కడ. సో ఇదైతే వినాయకుడి మెడలో ఈ 9 రోజులు ఉంచిన డబ్బుల దండ ఎంత చక్కగా గుచ్చారో. సో చూడండి, ఇదైతే అఖండ దీపం, వినాయకుడికి 9 రోజులు పెట్టిన దీపం. సో చూడండి ఇక్కడ వినాయకుడిని అందరూ కలిసి ఎంత చక్కగా తీసుకుని వస్తున్నారో. మీ ఏరియాలో ఊరేగింపు నిమజ్జనం అనేవి జరిగినప్పుడు మీరు ఎంతలా సంతోషంగా ఫీల్ అయ్యారు, అలాగే ఎంతమంది ఎంజాయ్ చేశారు నాకు కామెంట్ చేయండి. అలాగే నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో ఫైనల్గా ఇక్కడ వినాయకుడిని అయితే ట్రాక్టర్ మీద అయితే ఎక్కించారనమాట. సో ఇది వచ్చేసరికి వినాయకుడికి ఎంతో చక్కగా ప్రిపేర్ చేసిన గజమాల అనమాట. ఈ గజమాలని కారు మీద ఊరేగింపుగా తీసుకెళ్ళి వినాయకుడి మెడలో అయితే వేశారు. చూడండి అందరూ ఈ గజమాలకి హారతి అయితే ఇస్తున్నారు. సో ఫైనల్గా వినాయకుడి ఊరేగింపు అయితే స్టార్ట్ అయింది. చక్కగా పువ్వులతో అయితే అలంకరణ చేశారు. అలాగే గజమాల గరికమాల కూడా వేశారనమాట. బెలూన్స్తో చక్కగా డెకరేషన్ అయితే చేశారు. చూడండి చాలామంది ఎంజాయ్ చేశారు ఈ ఊరేగింపులో. చిన్నపిల్లలు కూడా చాలా చక్కగా డాన్స్లు అయితే చేశారు డీజే ముందు. ట్రాక్టర్ బయలుదేరేటప్పుడు కొంతమంది పెద్దవాళ్ళు అయితే హారతి ఇచ్చి పూజ అయితే చేశారు ట్రాక్టర్కి కూడా. చూడండి చక్కగా ట్రాక్టర్కి అయితే కొబ్బరికాయలు కొట్టారు. మీ ఏరియాలో ఊరేగింపు కూడా ఇలాగే జరిగిందా? మా ఏరియాలో అయితే ఇలా జరిగింది. చూడండి పెద్దవాళ్ళందరూ చాలా చక్కగా కొబ్బరికాయలు అయితే కొట్టారు. ఇక్కడైతే ఇలా జరుగుతున్న ప్రాసెస్లో ఇద్దరికైతే దేవుళ్ళు కనిపించారు. అంటే ఒంటి మీదకి దేవుళ్ళు అయితే వచ్చారనమాట. నాగేంద్ర స్వామి ఇంకా అమ్మవారు. ఇలా కొన్ని మనం పూజలు చేస్తున్నప్పుడు ఇలా ఒంటి మీదకి ఇలా దేవుళ్ళు అనేవాళ్ళు వస్తారు. ఈ విషయం మీ అందరికీ కొంతమంది తెలిసే ఉంటుంది. సో ఇక్కడ చూడండి ఒక అన్నయ్య మీదకి నాగేంద్ర స్వామి అయితే వచ్చారు. ఏదైనా మనం పూజ చేసేటప్పుడు ఇలా వస్తారనమాట. ఇంకా అమ్మవారు కూడా వచ్చారు. సో ఫైనల్గా ఈ వీడియో అనేది మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో డీజే ముందు చాలామంది డ్యాన్స్ అయితే చేశారు. చిన్నపిల్లలు పెద్దవాళ్ళు ఇంకా ఆల్ ఏజెస్ వాళ్ళందరూ డ్యాన్స్ చేశారు. ఎందుకంటే ఇది వినాయకుడి ఊరేగింపు కాబట్టి చాలా చక్కగా అందరూ ఎంజాయ్ అయితే చేశారు. చూడండి. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. బాయ్ బాయ్ ఫ్రెండ్స్. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఇప్పుడే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.